పున్ను తొందరగా తిన్నానా, టైం అవుతుంది మరి. అక్కడ లేట్ అయిందనుకో, దే డోంట్ అలౌ యూ అనుకో. మరి అంతే, ఈ స్కూల్స్లో లేట్ అయిందనుకో గేట్ క్లోజ్ చేసేస్తారు. అప్పుడు స్కూల్ లేదు, ఏం లేదు. మరి మనకు అదే బెటర్. ఏ పొద్దున్న లేట్గా లేసి లేట్గా స్కూల్కి పోయి మళ్ళీ ఇంటికి గేట్ వచ్చేద్దామని. క్లోజ్ చేస్తే ఇంటికి కావచ్చు. స్కూల్కి ఎందుకే మరి, ఇంట్లోనే ఉండు. బాగా ఆడుకోవచ్చు. ఎవరు ఉంటారు ఆడుకోవడానికి? నీ ఫ్రెండ్స్ కూడా పోతారు స్కూల్కి. వాళ్ళ స్కూల్ అయిపోయాక అప్పుడు దాకా నువ్వేం చేస్తావు? నా బొమ్మలతో ఆడుకుంటా. పట్టు టైం అవుతుంది పొన్ను, ప్లీజ్. ఇంకొక బయట తిని. అంటే నేను ప్లీజ్. హౌస్ ఏంటి? గుడ్. ఎంజాయ్ చేసినావు? ఏమేం చేసినావు? టైం సరిపోయిందా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి? సరిపోయింది. యాక్చువల్లీ లంచ్ కన్నా ముందు స్నాక్స్. నేను చెప్పాగా. నేనైతే లంచ్ టైం ఏమో అని లంచ్ బాక్స్ తీసుకున్నా. అయినాక మ్యామ్ వచ్చింది. మ్యామ్ నేర్చున్నాను లంచ్ స్నాక్స్ అని. స్నాక్స్ అనింది. అందుకే రెండు లోపల పెట్టి స్నాక్స్ బాక్స్ తీసుకుని తిని. సరిపోయిందా టైం? సరిపోయింది. ఫ్రెండ్స్ అయ్యారు ఎవరైనా? Did you get any friends? No? Did you talk to anyone? My ma'am name is Satya ma'am. Satya. Okay. And my Kannada teacher ma'am is Deepa ma'am. Okay. Today at drawing class. You had drawing class today? Huh? The drawing teacher came and I was asking my next to friend to give me a red crayon to color. No, they forgot crayons, so in the school only they gave. Okay. And I asked my friend and he told go get it from the box. So I went to the teacher's table. I took the red crayon from the box and I came back to my seat and I was going like that and like that for all the colors. He didn't share with you? Was he sitting next to you? Okay. ఇంకా ఏమేం జరిగినాయి? What was exciting? What made you sad today? I saw Zoe. Your old school. Yeah, from your old school. Old school friend, right? Yeah. Which section is she? I don't know. You didn't ask her. No. She's not your section, right? Okay. ఎందుకు ఏం మానేస్తావు పును? దేనికి? ఏం బాగాలేదు? ఇంకా ఫస్ట్ డే పున్ను అట్లే ఉంటుంది. మరి అన్నీ ఒకేసారి ఎందుకు నేర్పిస్తారు? అప్పుడు వేరే కిడ్స్కి కష్టం అవుతుంది కదా, మిగతా పిల్లలు రారు.
నేర్పిస్తుంది తినకపోతే తెలుసు స్కూల్ మానేస్తా. Hello, Mama. How was your day? Good. How good was that? You enjoyed today? మమ్మీ ఫస్ట్ స్టాండర్డ్ గ్రాడ్యుయేషన్ అప్పుడు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. నాకా? లేదంటే దాని ముందే. ఇంకా చెప్పు నాకు. పెద్దవాళ్ళు అయితే పోతున్నప్పుడు కొంతమంది ఫుట్బాల్ ప్లేస్లు చెస్ ఆడుకుంటున్నారు, మళ్ళీ కొంతమంది ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. మరి స్పోర్ట్స్ సార్ అన్నారు from Monday you all will come to the basketball court and I'll say, when I say attention you should stand like this, when I say stand like this you should stand like this. So చెప్తున్నారు. ఓకే. మండే నుంచి బాస్కెట్బాల్ కోర్ట్కి పోయి నేషనల్ యాంథమ్ అంత పాడాల. అక్కడి నుంచి క్లాస్ రూమ్కి మ్యామ్ అడిగినాను, దీని కింద ఇంకొకటి ఉంది కదా క్యాప్, ఈ రెండు ఒకేసారి తీసేసిందే. అవునా? హెల్ప్ చేసింది అయితే. You got it. కొంచెం ఓకే. మళ్ళీ స్నాక్స్లో ఫినిష్ చేసేసిన మకానాలు. నైస్, గుడ్. యాలుగా సరే వద్దులే. నేను ఎందుకు అంత మిస్ అయినావు? ఇంకా 2 periods అయిపోతుంది, ఇంటికి కావాలనిపించా. ఎందుకు? అప్పుడు నేను అనుకున్నా స్కూల్ పోకుండానే బెటర్ అని. చూసుకో. ఐజ్ ఓపెన్ చేయి ఫస్ట్ తెలుస్తుంది. నిన్న లాస్ట్ పీరియడ్ ఇంగ్లీష్ అప్పుడు మ్యామ్ వచ్చింది. అప్పుడు నాకన్నా లహరి కన్నా ముందు ఒక బాయ్ గర్ల్ కూర్చునిందా. అప్పుడు వాళ్ళిద్దరు అల్టాలు కొడుతుందా ఈ చదర్ మాట్లాడుతూ. అప్పుడు వాళ్ళకన్నా ముందు ఫ్రంట్ ఫస్ట్ వాళ్ళు ఒక బాయ్ కూర్చుందా, టీట్ అని పేరు. అని పడుకున్నాడా వాడు టేబుల్ పైన. అప్పుడు మ్యామ్ నన్ను మాత్రం మాట్లాడి ఆన్సర్ చెప్పేకి. నీకు వచ్చిందా ఆన్సర్? నువ్వు రైస్ చేసినావా హ్యాండ్స్? కానీ నేను అడగలేదా? ఎవరిని అడుగుతుంది మరి మ్యామ్? 24, 20, 21, 22, 23 అని రాసింది. అప్పుడు అప్పటి బాయ్ని ఆన్సర్ చేయమని. అప్పుడు మ్యామ్ అనింది, వాట్ కమ్స్ ఆఫ్టర్ 20 అనంటే 29, 28,
26 అని చెప్తున్నాడా? అప్పుడు మేము మళ్ళీ నేర్పించి మళ్ళీ అడిగిన వాడిని అప్పుడు మళ్ళీ అవును చెప్పాలి 2-3 టైమ్స్ నేర్పించి మళ్ళీ అప్పుడు కరెక్ట్ చెప్పినారు. తెలుగు అట్లే నేను ఇట్లే చూస్తుంటా బోర్డ్ని మ్యాట్ పెన్కి వచ్చి అప్పుడు వన్ బాయ్స్ అని ఈ చదివితే మాట్లాడుతుంటారు బ్లా 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 అని. అప్పుడు మ్యామ్ అంటుంది యూట్యూబ్ if you talk one more time you need to sit in separate chairs until this class finish అని మ్యామ్ చెప్తుందా. ఓకే మ్యామ్ అని విస్పర్ చేస్తుందా. అప్పుడు నేను కాకుండా వేరే వాళ్ళు చూసి మ్యామ్ దే విస్పరింగ్ అని అంటుంటారు. అప్పుడు యూట్యూబ్ గో సిట్ డౌన్ ఆంటీ విల్ హెల్ప్ యూ టు because if you sit next to each other you'll talk again అని సెపరేట్ చేసేస్తుందా. ఒక్క ఆయన ఒక్క ఇంకొక ఆయన ఇంకొక. నీ క్వశ్చన్ అడగదన్న బాధ ఇప్పుడు స్కూల్లో? ఎవరికైతే రావు వాళ్ళనే అడుగుతారు నాన్న స్కూల్లో. అంతే మరి, నీకు వచ్చని వాళ్ళకి తెలుసు అందుకే వాళ్ళు అడగరు. ఎవరికైతే రావో దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ అంటున్నావు కదా ఇప్పుడు, వాళ్ళని అడుగుతారు సో దట్ దే కాన్సన్ట్రేట్ అని. మమ్మీ అప్పుడు నాకు అర్థమైంది నేను అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ? స్కూల్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, అలా చెప్తుంటుంది. అయినా నాకు ఆన్సర్ తెలిసింది.